వెనక కానీ నా ముందు కానీ వెహికల్స్ ఏమీ లేవు. ఏదో ఒక వెహికల్ వస్తుంది. షామీర్పేట అండి ఇది. కానీ చాలా భయంకరంగా ఉంది. నేను ఫస్ట్ టైం ఇంత లోపలికి వచ్చింది. మనిషి అన్నవాడు లేడు. అంతా అసలు ఇట్లా ఉందంటే అట్లా ఉంది రోడ్డు భయంకరంగా. బూతులు తిడుతున్నాను అని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే గట్టి మీద కూర్చున్నవాడు సున్నితంగా మాట్లాడతాడు. నేను గట్టి మీద కూర్చోలేదు, నిప్పులు పొయ్యి మీద కూర్చున్నా నేను. ఎందుకంటే నాకు బాధగా ఉంది. ఇప్పుడు టైం 2:15 అవుతుంది. నేను తిరుగుతున్నా. అడుగు పోతున్నాడు చూడండి, అంగ కారోడు. తిట్టాను కదా అందుకు పోతున్నాడు. లేకపోతే ఎక్కడి నుంచి, షామీర్పేట నుంచి, మేడ్చల్ నుంచి, అంత ఎక్కడి నుంచి నన్ను ఫాలో అవుకుంటూ వస్తున్నాడు నన్ను. నేను కష్టపడి పని చేసుకుంటున్నాను. మరి ఇలాంటప్పుడు ఏడుపు రాదా అండి? చెప్పండి, ఏడుపు రాదా? ఏడుపు వస్తుందా రాదా? ఏడుస్తానా ఏడవనా? నాకు ఇంటికి వెళ్ళాను, కరెంట్ లేదు. ఇంక మళ్ళీ ఏదో బుకింగ్ వచ్చింది. ఇంకెట్లాగే 3 అవుతుంది టైం. ఇంకెందుకనేసి నేను వచ్చేసిన బయటికి. వచ్చేస్తే షామీర్పేట పడ్డది, వెళ్ళాను. ఇంకో మేడ్చల్ నుంచి ఇట్లా వస్తున్నాను. నా బాధలు నేను ఇట్లా పడుతూ ఉంటే ఈ పాల్తనా కొడుకులు అందరూ ఇచ్చేస్తున్నారు. ఒకడేమో వాళ్ళు వదిలేయటం మంచిదే అనేసి ఒకటి మెసేజ్ పెడతాడు, ఒకడేమో ఇట్లా చేస్తారు. ఎట్లా బ్రతకాలి నేను? ఎట్లా బ్రతకాలి? ఏం తిని బ్రతకాలి? అప్పులు ఎట్లా కట్టుకోవాలి నేను? మరి బాధ అనిపించదా నాకు? ఇంట్లో ఉన్నా నేను నిద్రపోకుండా కూర్చోవాలి. ఆ దిక్కుమాల యాప్ కోసం ఇది పడి అడ్డమైన ఎదవలతోటి ఇన్ని మాటలు అనిపించుకుని కంటే ఇది బెటర్ కదా. ఇది బెటర్ కదా. ఇట్లా వచ్చి చేసుకుంటే ఎంతో కొంత ఉంటుంది, ఎంతో కొంత వస్తుంది. ఇంట్లో కన్నా ఇంకా దగ్గుతా పడుకోవాలి. నైట్ అంతా ఇంక దగ్గు వస్తూనే ఉంటుంది. దగ్గు వస్తూ ఉంటుంది. ఇంకా సర్జరీ పడే వరకు ఇంక అంతే అనుకోండి. ఇట్లా ఉందండి నా బాధలు. మీకు ప్రతిసారి ప్రూఫ్ ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది ఇది ఫేక్ అనుకుంటున్నారు. ఫేక్ కాదు, ఇది నిజం. ఇది ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలా? అది ఆ కారోడు చూడండి నన్ను ఎక్కడ మేడ్చల్ నుంచి ఫాలో అవుతున్నాడు. వాడు నన్ను ఇప్పుడు అడ్డం కొట్టి నెంబర్ చూపిస్తా చూడండి. వీడు నన్ను అడ్డం కొట్టి వీడికంటే వాటర్ ఇవ్వాలంటున్నాను. ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నాడు తెలుసా? నన్ను చాలా దూరం నుంచి ఫాలో అవుతున్నాడు వీడు. నెంబర్ క్లారిటీగా రావట్లేదు. వాటర్ ఎక్కడ షాపులు దొరకట్లేదా నీకు? కొత్త పగలు తెంగితే మరి ఏమనుకుంటున్నావు?